జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. అమ్మకాల ఒత్తిడి, నష్టాలతో ముగిసిన మార్కెట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. సరే, ఆ 3 రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్పాటం బాగా చేశారులే, దానిలో ఏమీ సందేహం లేదు. బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అబద్ధతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అబద్ధతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించవా. రైతు భరోసా అన్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలా, 20,000 రూపాయలు బాకీ రైతుకి. మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వలా. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయలా. ఇకపోతే అమ్మఒడి, దాన్ని ఏదో తల్లికి వందనమని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది, మీరు పేరు మార్చుకున్నారు. ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా, మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం. ఒక పిల్లవాడు ఉంటే 20,000, ఇద్దరుంటే 40,000, ముగ్గురుంటే 60,000, నలుగురుంటే 80,000. ఈ రకంగా పాట పాడారే. మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే? పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా, ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే. ఒక పిల్లవాడు ఉంటే 40,000 ఇవ్వాలి 2 సంవత్సరాలు కలిపి, ఇద్దరుంటే 80,000 ఇవ్వాలి, ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా. మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఆ పద్ధతి చెప్పలా. ఇస్తాము అని హామీ ఇచ్చారు. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు మహానాడులో. ఇప్పుడు నిన్న ప్రజాస్వామ్యంలో ఇది హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నా. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీసులో కూర్చొని చెప్తున్న మాట కాదు. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీని, ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు.
అప్పుడే జనం అర్థం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైతే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా బామ్మర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది. గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 24/7 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలం పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నాను. సైనిక దళాల సమరోత్సాహాన్ని, వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను, వాళ్ళ విజయాలను రాజకీయ ప్రయోజనాలు కోసం వాడుకోవడం కోసం ఒకళ్ళు తిరంగా ర్యాలీలను చేస్తారు. చేయండి, తప్పులేదు. ఒకళ్ళేమో జై హింద్ అని చెప్పి మళ్ళీ అదే సైనిక దళాలని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ 10-15 రోజుల ముందు ఇదే ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ చేశాడు సైనిక దళాలకు మద్దతుగా. మళ్ళీ ఇప్పుడేమో సైనిక దళాలు తప్పు చేశాయన్నట్టుగా మాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరెవరు? దేశ ప్రజలందరికీ హక్కు ఉంది అడగడానికి. కానీ ఏ అంశం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలనే విషయంలో పరిమితులు ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనకు వెనక్కి వచ్చేది, మనం గెలిచే వాళ్ళము అని సైనిక దళాల యొక్క శక్తి సామర్థ్యాలని శంకించే విధంగా, కించపరిచే విధంగా మాడుతూ ఉన్నారు. ఇది పెద్ద జోక్. కాశ్మీర్లో కుంపటి పెట్టింది ఎవరు? కాశ్మీర్ సమస్యకు కారణం ఎవరు? రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందాలంటే మీకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఢిల్లీకి పోతే 30 సార్లు పోయినా 3 గంటలు గేటు బయట ఉన్నా కానీ రాహుల్ గాంధీ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అది వేరు సంగతి. కానీ ఈ రకంగా పొగిడి లేని అంశాన్ని తీసుకొచ్చి దానిలో సైనిక దళాలను వాడుకొని మీ పార్టీ నాయకుల మెప్పు పొందాలనుకోవడము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి సరికాదు. మీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని ప్రజలు ఇచ్చారు, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎక్కడికో పోయింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా, మోడీ గొప్పగా పనిచేసిండా, ఇదా మనకు కావాల్సింది? ఇవాళ దేశం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని మనం, వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వాళ్ళు చేసినటువంటి పనిని మెచ్చుకుంటూ, దేశం ఒక్కటిగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేయడం, ఆ రాజకీయాల్లో సైనిక దళాలను వాడటం అనేది, వారి పేరును గుర్తించడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా వాళ్లకు నేను గుర్తు చేస్తూ, దేశ భద్రత, సైనిక దళాల అంశం చాలా సున్నిత అంశం. మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలి. ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నాయకులను తయారు చేసి దేశం మీద కోలుతుందో, ఎటువంటి బాధ్యతారహితంగా ఉంటుందో మరి వాళ్ళ ప్రజలు గమనించాలని కోరుతూ, ఇటువంటి యొక్క వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకత్వం చూసుకోవాలి. ఈ తరహా విధానాన్ని
బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కొన్ని ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల బాట పట్టాయి. అయితే ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లతో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 81,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 24,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, సన్ఫార్మా, నెస్లే ఇండియా, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు హెచ్ఎన్ఎల్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 85.57 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $64.41 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ధర ఔన్స్కు $3,296 వద్ద కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వేధింపులు తాళలేక బోరబండ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైదరాబాద్ మహానగర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లీకో లీడర్ వసూళ్లకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టలేదని, ఉచితంగా భవన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వసూళ్లు మొదలు పెడతారు అని, వారికి అధికారులు సైతం చేతులు కలపడం, ఇలా బాధితులు ఇబ్బంది పెట్టడం రోజువారీ చర్యగా మారిపోయింది అని అసహనం వ్యక్తం చేశారు. ఫతేనగర్లో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్తో కలిసి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేస్తే ఈ ప్రభుత్వం రాగానే వాటిని విస్మరించారని పేర్కొన్నారు. ఇప్పుడు మెట్ట మార్గం కూలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన నిర్మాణం బ్రిడ్జి దగ్గర చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. 50 గజాలలో ఇల్లు కట్టుకుంటూ ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు, విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల, నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఈ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వసూలకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు గల్లీకి ఒక లీడర్, ఎక్కడ చూసినా ప్రజావాణి అని పెట్టి సుమారం పెడతారు. అది ప్రజావాణి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు. ఏదైతే ఈ రోజున ఆఫీసర్స్ కూడా మా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఆఫీసర్స్ ఎక్కడ కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా కాకుండా అబద్ధాల మాటలు చెప్పి 18 నెలలు గడుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా పత్తనార్ బ్రిడ్జిని, అండర్ పాస్ని, అల్లాపూర్ నుంచి వచ్చేటువంటి దీన్ దయాళకి వచ్చే 106 కోట్ల రూపాయలని నాలను విస్తరణ ఎంబడి చేపట్టాలని, కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మీరు తీసుకొని మా కార్పొరేటర్ కానీ, నేను కానీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యవసాయ కార్యాచరణ, వడ్ల కొనుగోలు, అంటువ్యాధులు, భూభారత్, రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం
కర్ణికారెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా, కోత్వాల్ కలెక్టర్లు విజయేంద్ర బోయి, సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయటం అధికారుల బాధ్యత అన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ప్రకారం పైలట్ మండలంలో వచ్చినటువంటి దరఖాస్తులు భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారం చేయాలన్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో వానాకాలం సీజన్కు పంటల సాగు ప్రణాళిక, విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లాలో విత్తనాలు, ఎరువులు లభ్యత, పంట నష్టం జరిగిన వివరాలు, నష్టపరిహారం వచ్చిన వివరాలను మంత్రులకు వివరించారు. అప్పట్లో ఇండ్ల స్థలాలు మనమే ఇచ్చామని, ఇప్పుడు కూడా మనమే ఇస్తున్నామని మంత్రి రాజనరసింహ స్పష్టం చేశారు. అయితే మంజూరైన ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకుంటే యజమానే బాధ్యత అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగు, రాజీవ్ యువ వికాసము, భూభారతి, ఈ అంశాలపైన ఒక సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, శ్రీహరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీ అందరం కూర్చొని ఈ 2 జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. జూన్ 2న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి. అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. భూభారతికి సంబంధించి ఓ చక్కని ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కడప జిల్లాలో మైలవరంలోని 5 రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగంను కఠినంగా శిక్షించాలని జనసేన నేత గుణకల కిషోర్ డిమాండ్ చేశారు. టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను ప్రదర్శించి చిన్నారులను చిదిమిస్తున్నటువంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆయన నెల్లూరులో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కోరారు. 3 సంవత్సరాల పసికందుపై క్రూర మృగంగా మారి సమీప బంధువు అమానుషంగా అఘాయిత్యం చేసి హత్య చేయడం దారుణమన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్రూర మృగంలా వ్యవహరించే ఇలాంటి వారికి కఠిన శిక్షలు సత్వరమే అమలు చేయాలని కోరారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. నమస్కారం. మనిషి జంతువు నుంచి రూపాంతరం చెందారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన సంఘటన చూస్తుంటే మళ్ళీ మనుషులు కొంతమంది క్రూర మృగాలుగా మారాలనిపిస్తుంది. కడప జిల్లాలో 3 ఏళ్ల పసికందు పైన అఘాయిత్యం చేసి అమానుషంగా హత్య చేసిన ఒక కిరాతకుడిని చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తుంది. మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా మగవాళ్ళం అయినందుకు సిగ్గుగా ఉంది. ఇకపై సెక్సువల్ అసాల్ట్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్గా చెప్పారు. 0 టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్. ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి, సత్వరమే శిక్షించాలి. మరలా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం. ఈరోజు చిన్న బిడ్డలు 3 ఏళ్ల పసికందంటే అల్లారు ముద్దులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో, ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున
మేము మనవి చేసుకుంటున్నాం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడు అనేది ఇంకా ఆలోచించరాని విషయం. అల్లారు ముద్దుగా అనేక బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఇటువంటి అఘాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకూడదు. అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డల్ని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ బంధు రూపంలో అంటే అక్కగా, చెల్లిగా, వదినిగా, పిన్నిగా, తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టద్దు, శారీరక సెక్షువల్ వైలెన్స్ గురి చేయొద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనందరం కూడా బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పైన చర్యలు కలిగి ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ చర్యలు చూస్తుంటే చిన్నపిల్లలు నటించే ఏబిసిడీలు ఎట్లా నేర్పిస్తున్నామో అట్లే విధంగా సమాజంలో ఎవరైనా మగ పురుగులు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిపే విధంగా కూడా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది. మగవాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఎవరైనా ఇటువంటి చర్యలు తీస్తే వాళ్ళు ఏమవుతుందని తెలియజెప్పాలి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన ఎవరైనా కూడా చట్టరీత్యా ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. మీకు శిక్ష ఖరారైనప్పుడు మీరు చేసిన తప్పు రుజువు అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఉండరు. ఎంతో మంది ఈరోజు హత్యలు చేసిన వాళ్ళు, ఈ విధమైన అఘాయిత్యాలు చేసిన వాళ్ళు తమ జీవితాలంతా కూడా జైల్లో మగ్గిపోతున్నాయి. తిరిగి వచ్చేసరికి కుటుంబాలు ఉండవు, బిడ్డలు ఉండరు, సంసారం ఉండదు, ఒక కుక్క బతుకు అయిపోతుంది. ఖచ్చితంగా కూడా సంస్కారంగా బతకాల్సిన అవసరం ఉంది. బంధుత్వాలని, బంధాలని గౌరవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలను. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఎం రఘునందన్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. అమ్మకాల ఒత్తిడి, నష్టాలతో ముగిసిన మార్కెట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.